సో ఈరోజు మనం ఏం చేద్దాము అంటే ఈ ఎడిట్ క్లిక్ చేసినప్పుడు మనం ఇప్పుడు రైట్ సైకిల్ అని ఉంది కదా, దీని పక్కన ఏదైనా యాడ్ చేసినప్పుడు అది అప్డేట్ అయ్యే విధంగా చూద్దాం. ఓకే, సో ప్రెజెంట్ అయితే మనకి ఇక్కడ అప్డేట్ అవుతుంది, కానీ మనకు సర్వర్కి పంపిస్తున్నామా లేదా అనేది చూద్దాం. సో నిన్న మనం గుర్తుందా, నిన్న ఏపీఎస్కి మనం కొత్తది యాడ్ చేసినప్పుడు యాడ్ కాలేదు కదా, మనకు 3 ఉన్నాయి. మనం ఒక కొత్తది యాడ్ చేసినప్పుడు ఫోర్త్ ఇక్కడ యాడ్ అయింది, కానీ మనకి సర్వర్లో రిఫ్రెష్ చేసినప్పుడు రాలేదు కదా. సో దానికి రీజన్ ఏంటిది అంటే ఈ మైగ్రేషన్ సర్వర్ ఉంది కదా, ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది కాబట్టి దీన్ని వేరే ఎవరైనా యూజ్ చేయొచ్చు అన్నట్టు. సో దానికని చెప్పేసి వీళ్ళు ఏం చేసారు అంటే టెంపరీగా మనకి అప్డేట్ అయినట్టుగా ఇట్లా రిజల్ట్ అనేది అంటే రెస్పాన్స్ అనేది వస్తుంది అన్నట్టు. మనకి రెస్పాన్స్ అంటే బేసిక్గా ఓకే, సో ఎప్పుడైతే మనము ఇక్కడ యాడ్ బటన్ క్లిక్ చేస్తామో, క్లిక్ అయినప్పుడు ఈ ఏపీఐ కాల్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో మీరు ఏపీఐ కాల్ చూస్తే ఏముంది, ప్రొడ్యూస్ ఉంది చూసారా, పోస్ట్ మెథడ్తో. ఈ పోస్ట్ మెథడ్ ఎక్కడ ఉంది మనకి, ఈ యాడ్ ఐటెంలో పోస్ట్ మెథడ్ ఉంది. సో ఈ పోస్ట్ మెథడ్ని బేస్ చేసుకొని ఏమవుతుంది అంటే పేలోడ్ ద్వారా మనము ఇక్కడ మనం test4 అని యాడ్ చేస్తాం కదా, ఆ test4 అనేది మనకి సర్వర్కి పంపించాం, ఏపీఐకి పంపించిన తర్వాత మనకి కన్ఫర్మేషన్ గురించి రెస్పాన్స్ అనేది వచ్చింది, ఏమని ఈ ఫోర్త్ యాడ్ అయిపోయినట్టుగా. సో కాకపోతే ఏమైందంటే కన్ఫర్మేషన్ వచ్చినాక కూడా మనకి ఇక్కడ ఇది ఫోర్త్ వన్ యాడ్ అయినట్టుగా కనిపించట్లేదు. సో దానికి రీజన్ వచ్చేసి అంటే ఈ జేసన్ ప్లేస్ హోల్డర్ వాళ్ళు ఏం చేశారు అంటే దీన్ని ఎవరైనా యాక్సెస్ చేస్తారని చెప్పేసి అప్డేట్స్ అనేటివి ఇమీడియట్గా మనకి రిజల్ట్ రావడానికి మాత్రమే రెస్పాన్స్ అనేది ఇచ్చారు తప్ప యాక్చువల్గా ఏపీఐలో అప్డేట్ చేయట్లేదు అన్నట్టు వాళ్ళు. సో మనం ఈరోజు ఏం చేసామంటే దీన్ని ఓవర్కమ్ చేసి మనకు ఇది రీఫ్రెష్ చేసినప్పుడు కూడా మనకు కావాలి అంటే ఏం చేయాలనేది చూద్దాం. సో ఇదే జేసన్ ప్లేస్ హోల్డర్ వాళ్ళు మనకి జేసన్ సర్వర్ అని చెప్పేసి ఒక సేమ్ మనకు ప్లగిన్ అంటాం కదా, సేమ్ అలాగే ఒక ప్లగిన్ లాగా ఇచ్చారన్నట్టు. యాక్చువల్లీ ఏంటి అంటే మనము దీని ప్లగిన్ లేకపోతే ప్యాకేజ్ అని కూడా అంటారు. సో ఈ జేసన్ వాళ్ళు ఇచ్చింది ఇది, ఇక్కడ చూస్తే జేసన్ 4 ప్లేస్ హోల్డర్. యాక్చువల్గా ఇది యూజ్ ఏంటి అంటే మనము మన సిస్టంలో మనం ఒక సర్వర్ని క్రియేట్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో ఈ జేసన్ సర్వర్ని పట్టుకొని మనం ఏం చేయొచ్చు అంటే మన సిస్టంలో ఒక సర్వర్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఏదైతే మనకి ఇట్లా మనం సర్వర్ నుంచి ఇట్లా డేటా అనేది వస్తుందో మన సిస్టంలో కూడా అలానే వస్తుంది. ఎట్లా అంటే నేను ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసిన, సో దానికి చేయాల్సింది db.json ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ ఫోల్డర్ ఉంది, ఈ ఫోల్డర్కి మనము ఈ ఫోల్డర్కి వెళ్ళాలి. ఈ ఫోల్డర్కి వెళ్ళడానికి ఏంటి అంటే డాస్ కమాండ్ వచ్చేసి practical_09 అని కొట్టేస్తే ఓకే, cd మీన్స్ చేంజ్ డైరెక్టరీ అని అర్థం. ఓకే, అంటే ఈ డైరెక్టరీకి వెళ్ళు అని అర్థం. ఇక్కడ మనము కమాండ్ ఉంటుంది జేసన్ సర్వర్ వాచ్ db.json. ఓకే, మన ఫైల్ నేమ్ ఉంది కదా, జేసన్ ఫైల్ నేమ్. ఓకే, ఈ జేసన్ ఫైల్ నేమ్ మనం ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏమైతుంది అంటే ఈ జేసన్ సర్వర్ ఉంది కదా, ఈ జేసన్ సర్వర్ అనేది ఏపీఐని క్రియేట్ చేస్తుంది.
ఆల్రెడీ ఇన్ యూజ్. ఓకే, ఆల్రెడీ యూజ్ అని కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ 2 ఉన్నాయి కదా, సో అది ప్రాబ్లం. ఇక్కడ ఏం చేద్దాము అంటే ఒకటి కిల్ చేద్దాము. ఆల్రెడీ రన్నింగ్లో ఉంది ఇది, సో మళ్ళీ రన్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెష్ ఓపెన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ లోకల్ హోస్ట్ క్లిక్ చేస్తే మనకు వచ్చింది సార్. సేమ్ మనకి గిట్హబ్లో మనం ఎలా అయితే ఈ లింక్ ఓపెన్ చేసినప్పుడు మనకు వస్తుందో సిజాక్స్ వెబ్ అని కాదు ఇది కదా, ఏపీఐ. ఇలా సేమ్ ఇలానే మనకి ఇక్కడ కూడా వస్తుంది అన్నట్టు. అంటే ఏంటంటే ఇక్కడ ఇదేమో ఆన్లైన్లో, ఇదేమో మన లోకల్ సర్వర్లో అన్నట్టు. ఇది మన లోకల్ సర్వర్లో అన్నట్టు. ఓకే, ఓకే. సో మనము ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఈ రిమోట్లో ఉన్న సర్వర్ పెట్టుకోకుండా లోకల్లో ఉన్న సర్వర్ పెట్టుకున్నాము. అయితే ఈ పెట్టుకోవడానికి రీజన్ ఏంటి అంటే మెయిన్గా మనకి సో ఈ లోకల్లో పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే మనం చేసిన అప్డేట్ అనేది మనకి కనబడడానికని పెట్టుకుంటున్నాం అంతే. ఓకే, మనం ఇందులో టూల్స్కి వెళ్తే మనం చేసిన మిస్టేక్ ఏంటి అంటే జావా స్క్రిప్ట్లో మనం రన్ చేసాం కదా, జావా స్క్రిప్ట్లో రన్ చేయకుండా మనము ప్రాక్టికల్ 09కి చెక్అవుట్ చేసి రన్ చేయాలి. సిడి ప్రాక్టికల్ 09. ఓకే, ఇప్పుడు ఈ కమాండ్ రన్ చేద్దాం. ఓకే, సో ఇందులో ఆల్రెడీ ఎన్ని ఉన్నాయంటే 5 వరకు ఉన్నాయి. నేను ఏం చేస్తాను అంటే అవన్నీ డిలీట్ చేసేస్తాను. మళ్ళీ మనం 3 వరకు కాదు కానీ 2 వరకు ఎంచుకుందాం. విజువల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సేవ్ చేసుకుంటూనే మళ్ళీ రిఫ్రెష్ చేసుకుంటూనే మనకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఈ లోకల్ హోస్ట్ ఉంది కదా, మన లోకల్లో ఉన్న ఇది లోకల్లో ఉన్న ఏపీఐ అన్నమాట. ఈ ఏపీఐని మనము ఈ రిమోట్ నుంచి వచ్చిన ఏపీఐని బదులుగా మన లోకల్లో ఉన్న ఏపీఐ పెట్టుకున్నాం. అయితే మీకు చెప్పడం మర్చిపోయాను. సో ఇప్పుడు ఏంటిది అంటే నేను ఇక్కడ చెప్పాను కదా, ఈ జేసన్ సర్వర్ ఉంది చూసారా, యాక్చువల్లీ ఏంటి అంటే ఈ జేసన్ సర్వర్ని మనము ఇన్స్టాల్ చేసుకోవాలన్నట్టు. అయితే ఇన్స్టాల్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఆల్రెడీ మనం ఏంటిది అంటే నోడ్ ఉంటుంది కదా, నోడ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. మీరు నోడ్ మామూలుగా గూగుల్లో సెర్చ్ చేసి నోడ్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అని చెప్పి అంటే మనకి ఆ ట్యూటోరియల్ చూసి నోడ్ ఇన్స్టాల్ చేసేసుకోవాలి. నోడ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు విఎస్ కోడ్ ఉంటే విఎస్ కోడ్లో టెర్మినల్ ఓపెన్ చేసి ఇది రన్ చేయాలి. ఒకవేళ మీకు విఎస్ కోడ్ లేదు అనుకుంటే సిఎండి అని టైప్ చేసి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి, ఓకే, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఈ కమాండ్ని కాపీ చేయాలి. ఇందులో మనం ఇక్కడ ఏమంటున్నాము అంటే ఈ జేసన్ సర్వర్ అనే ప్యాకేజ్ మనము మన సిస్టంలో ఇన్స్టాల్ చేయమంటున్నాం అన్నట్టు. ఓకే, సో ఇక్కడ జి అని ఉంది కదా, ఈ జి అనే ఫ్లాగ్ ఏమంటారు అనేది గ్లోబల్. జి అనే ఫ్లాగ్ని మనకు గ్లోబల్ అంటే మన సిస్టంలో ఎక్కడైనా మనం యాక్సెస్ చేయొచ్చు. అంటే మనం ఏంటంటే ఒక పర్టికులర్ ఫోల్డర్లోనే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేకపోతే ఎంటైర్ సిస్టంలో కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. సపోజ్ మనం ఏదైనా సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు
కరెంట్ యూజర్కి ఇన్స్టాల్ చేయాలా లేకపోతే ఆల్ యూజర్కి ఇన్స్టాల్ చేయాలని అడుగుతుంది చూసారా. సో జీ అంటే ఏంటి అంటే ఎవరైనా యూజ్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, కానీ జీ లేకపోతే ఏంటి అంటే పర్టికులర్ ఫోల్డర్లో మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈవెన్ నాకు ఉంది ఆల్రెడీ. ఓకే, npm ఇన్స్టాల్ ఎంటర్ కదా, మనకి ఈ జేసన్ సర్వర్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనము ప్రెజెంట్ అయితే క్లోజ్ చేసేస్తున్నాం. ఓకే, సో ఆఫ్టర్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీరు ఏదైతే ఫోల్డర్లో ఉన్నారో ఆ ఫోల్డర్కి చెక్అవుట్ చేసుకొని ఇక్కడ నేను సిడి అనే కదా, సిడి అని చెక్అవుట్ చేసుకొని దాంట్లో మీరు ఈ కమాండ్ రన్ చేయాలి, జేసన్ సర్వర్ -//JSON అని. ఓకే, ఇది ఈ గైడెన్స్ అంతా కూడా మనకి ఎవరు ఇస్తారు అంటే ఇక్కడ ఇచ్చేస్తారు. npm ఇన్స్టాల్ ఓకే జేసన్ సర్వర్ వాచ్ db.json పోర్ట్ అని కూడా ఉంటుంది, మనం పోర్ట్ కూడా రన్ చేసుకోవచ్చు. పోర్ట్ అనేది ఏంటి అంటే మామూలుగా మీరైతే ఇంత రిమెంబర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇంతవరకు మీరు టైప్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, సో ఇది బేసిక్గా ప్రాసెస్. అంటే ఏంటి అంటే సింపుల్గా ఈ db.json ని మనము ఏపీఐ ఫైల్ కింద వాడుతున్నాం. కాకపోతే ఈ జేసన్ ఫైల్ని కంప్లీట్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఏపీఐ కింద మారుస్తున్నది ఏంటి అంటే జేసన్ సర్వర్ అనేది, ఈ ప్యాకేజ్ అనేది దాన్ని కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఏపీఐ కింద మారుస్తుంది అన్నట్టు. ఓకే, దాని హెల్ప్తో మనము చేస్తున్నాం. ఓకే, సో ఫైన్, ఇప్పుడు మనము లింకింగ్ అనేది చేద్దాము. ఇది కాపీ చేసుకొని మన టోటల్ స్పేస్లో రీప్లేస్ చేస్తున్నాం. ఇది యాడ్ ఐటమ్కి, ఇదేమో ఫెచ్కి. రైట్, సేవ్ చేస్తున్నాం. సేవ్ చేసి మన డాక్యుమెంట్ ఓపెన్ చేద్దాం. ట్యాబ్ తీసేసి డౌన్ చేసేసుకో. ఓకే, సో మీరు చూస్తే ఇంతకుముందు 3 ఉండే, మనకి ఇప్పుడు 2 మాత్రమే వచ్చినాయి. ఎందుకు అంటే ఇది చూసారా, ఈ ఫెచ్ అనేది వర్క్ అయింది కాబట్టి మనకు 2 వచ్చినాయి. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, యాడ్ చేస్తే అప్డేట్ కావాలనుకున్నాం కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే test3 అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ ఐడి ఉంది కదా, ఐడి అనేది పంపా. ఓకే, ఐడి అనేది పంపాను. అంటే కొత్తగా ఒక ఐటమ్ మనం యాడ్ చేస్తున్నప్పుడు ఐడి అనేది పంపా. ఎందుకు పంపా అంటే మన జేసన్ సర్వర్ అనేది ఆటోమేటిక్గా ఐడిని క్రియేట్ చేసుకుంటుంది. సేవ్ చేసిన. ఇప్పుడు నేను test3 అని పంపిస్తున్నాను. కన్సోల్ ఏమైనా రాసుకున్నాము. ఓకే, కన్సోల్ ఏమైనా రాసుకున్నాం, పర్లేదు. ఓకే, యాడ్ అని క్లిక్ చేస్తున్నాం. ఓకే, యాడ్ అయిపోయింది మనకి. ఇప్పుడు మనము ఏంటి, మన లోకల్ సర్వర్ మనం క్రియేట్ చేసుకున్నాం కదా ఆ db.json ఫైల్ నుంచి జేసన్ సర్వర్ ద్వారా. సో ఇప్పుడు ఏంటంటే మనం ఏదైతే ఆ 3వ ఐటమ్ యాడ్ చేసామో అది ఇక్కడ అప్డేట్ అయిందో లేదో చూద్దాం. ఓకే, 3వ ఐటమ్ అనేది ఇప్పుడు అప్డేట్ అయింది. సో రిమోట్లో చేసినప్పుడు రాలేదు మనకి, మన లోకల్లో ఆ db.json ని చేసుకున్నప్పుడు మనకి ఇప్పుడు అయింది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఒక ఏపీఐని వర్క్ చేయించగలుగుతున్నాం. రైట్, ఓకే, ఇప్పుడు మనము తర్వాత మనం చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే తర్వాత మనము అప్డేట్ ఎలా చేస్తామో చూద్దాము. అంటే మనము ఏమంటారు, ఇక్కడ ఎగ్జిస్టింగ్ బ్రష్ టూత్ ఉంది కదా, బ్రష్ టూత్ మనం మార్చాలనుకుని అప్డేట్ ఎట్లా చేస్తామో చూద్దాం.